గైస్ T20 వరల్డ్ కప్ అయితే అయిపోయింది. మన టీమిండియా 2024 T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ గా అయితే నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో అన్ని మ్యాచెస్ మనం చెప్పినట్టే విన్ అయ్యాయి. అలాగే ఇండియన్ టీమ్ 100% ఛాంపియన్స్ అవుతుంది అని మనం ముందే చెప్పాం గైస్. చెప్పినట్టే టీమిండియా ఛాంపియన్స్ అయితే అయ్యింది. కావాలంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే జూలై 1 నుంచి లంకా ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇందులో 5 టీంలు అయితే పాల్గొంటాయి. ఈ మ్యాచెస్ అన్ని కూడా శ్రీలంకలోనే జరుగుతాయి. ఈ వీడియోలో మనం ఫస్ట్ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి గైస్. లంకా ప్రీమియర్ లీగ్ 2024 ఫస్ట్ మ్యాచ్ బిలవ్ క్యాండీ వర్సెస్ డంబుల్లా థండర్స్. ఈ రెండు టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జూలై 1వ తారీఖు రాత్రి 7:30 పాలకెల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుంది. పాలకెల్ స్టేడియం పిచ్ రిపర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్చే, కానీ టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది తీసుకున్నా సరే 100% ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే విన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కి అడ్వాంటేజ్ ఏంటంటే హైయెస్ట్ స్కోర్ ని కనుక నమోదు చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ స్కోర్ ని ఈజీగా డిఫెండ్ చేసుకుని విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 163 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 147 రన్స్. అలాగే ఈ వెన్యూలో పేసర్ స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 50 వికెట్స్ పడ్డాయి, స్పిన్ బౌలింగ్ కి 49 వికెట్స్ పడ్డాయి. సో ఈ పిచ్ లో పేసర్ స్పిన్ కి రెండింటికి అడ్వాంటేజ్ గానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 9 మ్యాచెస్ జరిగాయి. అందులో బిలవ్ క్యాండీ 5 మ్యాచెస్ విన్ అయ్యింది, డంబుల్లా థండర్స్ 4 మ్యాచెస్ విన్ అయ్యింది. మరి ఈ మ్యాచ్ లో డంబుల్లా థండర్స్ విన్ అయ్యి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ని కవర్ చేస్తుందో లేదో చూడాలి. ఇక ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందంటే బిలవ్ క్యాండీ టీమ్ లో వనిందు అసరంగా, దుషాంత్ జనక, దుష్మంత, అజాం ఖాన్ వంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. అలాగే డంబుల్లా థండర్స్ టీమ్ లో చూసుకుంటే ఇబ్రాహిం జాడ్రాన్, ఇఫ్తకీర్ అహ్మద్, నువాన్ తుషారా, ముస్తఫిజర్ రెహమాన్, దిల్షాన్ మధుశంక లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న హిట్టర్స్ ఉన్నారు ఈ టీమ్ లో కూడా. బోత్ టీమ్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో డంబుల్లా థండర్స్ విన్ అవుతుంది అనేది నా ఒపీనియన్. మీకు అంత క్లారిటీ లేకపోతే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ ఏ టీం విన్ అవుతుందో ముందుగానే పోస్ట్ చేస్తారు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.